పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊళ్ళన్నీ కలకలలాడాలిరా వాడలన్నీ శుభ్రంగా ఉండాలి పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊళ్ళన్నీ కలకలలాడిరా వాడలన్నీ శుభ్రంగా ఉండాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి మన పల్లెల పండుగ ప్రగతికి చిందులు వేయాలిరా మారుదాం మారుదాం చలో మారుదాం మనమంతా మారుదాం అందమైన తెలంగాణ కోరుదాం మారుదాం విశ్వాసం చూపుదాం స్వచ్ఛమైన తెలంగాణ విగ్రహం స్వచ్ఛమైన తెలంగాణ ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జ్వరాలు రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇంటి లోపల ఈ వర్షాకాలం అయిపోయేదాకా కొంచెం ఏంటంటే దాదాపు అందరం మనం ఫిల్టర్ నీళ్ళే వాడుతున్నాం, అవునా కదా? ఫిల్టర్ నీళ్ళు వాడని వాళ్ళు ఏంటంటే బావి నీళ్ళు వాడేవాళ్ళు కానీ తాగే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చగా వేసుకొని ఆ నీళ్ళు వడగట్టి తాగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు ఆరోగ్యం ముఖ్యం. మన అందరం కష్టపడితేనే పని చేస్తేనే మనకు 4 రూపాయలు వస్తాయి. కాబట్టి ఫస్ట్ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, వాళ్ళు మంచిగా చదివించవచ్చు, రేపు పొద్దున వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు చేయొచ్చు. మనం ఆర్థికంగా వెనకబడిపోతే మనం రేపు పొద్దున ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించి ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి సహకరించిన ఏఎన్ఎంలకు, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు మరియు మాజీ సర్పంచ్ గారికి ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.